10వ తరగతి పరీక్షా ఫలితాలలో వోవెల్స్ విద్యార్థులు మరోసారి ప్రభంజనం సృష్టించారని వోవెల్స్ విద్యా సంస్థల చైర్మన్ వేణు అన్నారు. తరగతి పరీక్షా ఫలితాలలో వోవెల్స్ విద్యార్థిని 596 మార్కులు సాధించి రికార్డు సృష్టించిందని, బుధవారం వెలువడిన ఫలితాలలో బుధవారం సాయంత్రం పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులను అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల ఏజీఎం మహదేవయ్య, హెడ్ మాస్టర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ వేణు ప్రసంగించారు. మీదే వాళ్ళ రికార్డ్ అలాగే జయశ్రీ సస్టైన్ చేసింది కాబట్టి జయశ్రీ కూడా కంగ్రాచులేషన్. వచ్చేదాన్ని నువ్వు 614 590 మార్క్స్ కొంచెం కంగ్రాచులేషన్. డెలిగేట్ ఫీల్ అవుతాడు వాళ్ళతో చెప్తున్నారు మిగతా వాళ్ళు అసలు తీయగలరు. వెంకట తేజస్విని రకరకాల స్కూల్స్ అంటే ఓవెల్ 40, అలాగే ఓవెల్ ఐసీఓ, ఓవెల్ ఎఫ్సీఓ, ఓవెల్ మోడర్న్, అలాగే మనకున్న ఓవెల్ ఇండియా, అలాగే ఓవెల్ మినర్వా, అన్ని స్కూల్స్లో కలిపి 497 మనకి ఎగ్జామ్ అటెండెన్స్. ఇందులో నేను పేరెంట్స్ కూడా చెప్పాలి కదా, ఎందుకంటే వాళ్ళకు కూడా నేనే జవాబుదారు. ఎందుకంటే ఒక పేరెంట్ నాకు ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా నేను marks. Vedamitra, P. Vedamitra from Ovel 14 school. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఈరోజు 10 గంటలకు అనౌన్స్ చేసిన ఫలితాల్లో నెల్లూరు జిల్లా, నెల్లూరు నగరం, అలాగే కావలి ఉన్న ఓవెల్ స్కూల్ ఫలితాలకు సంబంధించిన ఈ సమావేశంలో ముఖ్యంగా ఇక్కడ 498 స్టూడెంట్స్ అన్ని స్కూల్స్ మీద రాస్తున్నట్లయితే మా సక్సెస్ రేట్ ఈ సంవత్సరం 99%గా రావడం అనేది మేము సంతోషపడుతున్నాం. అదే సందర్భంలో ఎక్కువ మంది అంటే సుమారు 350 మంది 500 దాటి మార్కులు తెచ్చుకోవడం అనేది మా టీచర్ల యొక్క కృషి, అలాగే ఇక్కడ ఉన్న ప్రణాళిక యొక్క విశిష్టతగా మేము తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం ఓవెల్ గ్రూపులో అత్యధిక మార్కులు 596 వి అంటే వి మనస్వి, వాకాటి మనస్వి ఓవెల్ ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ ఒలింపియాడ్ స్కూల్, అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉన్న స్కూల్. వారు ప్రిన్సిపాల్ గారు రమణయ్య నాయుడు గారు, అలాగే మిగతా స్టాఫ్ వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీనికి నిత్యం ఒక శాస్త్రీయ ప్రణాళిక ద్వారా ప్రతి స్టూడెంట్ని గమనించే విధంగా టీచింగు, ట్రైనింగు, టెస్టింగు అనే షెడ్యూల్స్ని నానో అకాడమిక్ ప్లానర్స్ని తయారు చేసి ఎప్పటికప్పుడు అవేర్నెస్ ఇచ్చిన మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలు యాదవ్ గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ దీనికి పూర్తిగా ప్రోత్సాహించి ప్రతి నిత్యం కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకుంటా పిల్లలకు కావాల్సిన రక్షణ, ప్రొటెక్షన్, బయట ఇండిసిప్లిన్ కానీ బిహేవియర్ కానీ కావాల్సిన రీసోర్సెస్ ఎప్పటికప్పుడు అరేంజ్ చేసిన
మా జనరల్ మేనేజర్ మాదేవ్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే దీంట్లో కృషి చేసిన ప్రతి ప్రిన్సిపాల్, ప్రతి బ్రాంచ్ యొక్క ప్రిన్సిపాల్ కానీ, సబ్జెక్ట్ టీచర్స్, సబ్జెక్ట్ కోఆర్డినేటర్స్, 10th క్లాస్ కన్వీనర్ అయిన మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రభాకర్ శర్మ గారు అయితే కానీ, అలాగే మిగతా నాన్ టీచింగ్ స్టాఫ్, ఈడీపీ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ఈ విజయంలో పాత్ర ఉందని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఓఎల్ స్కూల్ పిల్లలు కేవలం టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఒకటే కాకుండా ఆబ్జెక్టివ్ ప్రణాళిక, 21st సెంచరీ స్కిల్స్, ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇచ్చిన నైపుణ్యాల అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్లో మాకున్న 5 ఫౌండేషన్స్ అయితే కానీ, మెడివిన్ ప్రోగ్రామ్స్ అయితే కానీ, అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కానీ, ఐసీఓ వెక్టార్ ఐఐటి ప్రోగ్రామ్స్ అయితే కానీ, ఆబ్జెక్టివ్లో కూడా పూర్తి స్థాయి శిక్షణ తీసుకుంటూ ప్యారలల్గా టెక్స్ట్ బుక్ని బాగా చదివి టీచర్స్ ఇచ్చిన నోట్స్, దాని ద్వారా వాళ్ళకున్న నాలెడ్జ్ని అనేక సందర్భాల్లో సెమినార్స్ ద్వారా, ప్రాజెక్ట్స్ ద్వారా, యాక్టివిటీ ద్వారా వాళ్ళు నేర్చుకొని బట్టి విధానానికి వ్యతిరేకంగా శాస్త్రీయ పద్ధతిలో పిల్లలు నేర్చుకొని ఆబ్జెక్టివ్స్, స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ చేసుకుంటా ఈ స్థాయిలో మంచి ఫలితాలు రావడం అనేది మా అందరికి కూడా గర్వకారణం. అలాగే ఈ సందర్భంగా మంచి ఫలితాలు తెచ్చుకున్న మిగతా స్కూల్ చిన్నారులు కానీ, 600కి 600 తెచ్చుకున్న విద్యార్థినికి కానీ, ఆ స్కూల్స్ కరస్పాండెంట్స్, వాటి మేనేజ్మెంట్ కూడా ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం.